హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో నా ఛానల్కి వెల్కమ్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇదేంటంటే అండి, ఒక చాలా మంచి అందమైన ఒక హ్యాండ్ డిజైన్ అనమాట. ఆ హ్యాండ్ డిజైన్ కోసం ఆల్రెడీ నేను చూపించాను కదా. ఫస్ట్ బ్రౌన్ కలర్ లైనింగ్, అది బ్లూ కలర్ లోపల వేసేది నేను చూపిస్తాను అది ఏం చేయాలి అనేది. సో అది మనం మనకి ఎంత అయితే కావాలనుకుంటున్నాం అంత మనం కట్ చేసేసుకోవాలి. బ్రౌన్ ముందు హ్యాండ్ నార్మల్గా కట్ చేసేసుకోవాలి. నార్మల్గా కట్ చేసేసుకున్న హ్యాండ్కి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ ముక్క కట్ చేసుకోవాలి. అది పెద్దగా కావాలంటే పెద్దగా హ్యాండ్ పై వరకు కట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 3 ఇంచెస్ పొడవు తీసుకొని కట్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు నేను కనిపిస్తుంది కదా, అలా అనమాట. సో అలా చేసేసిన తర్వాత కింద ఏదైతే గ్రే కలర్ ఉందో అది మెయిన్ క్లాత్ అనుకోండి. ఎందుకంటే నేను కలర్ వేరియేషన్ కోసం లైనింగ్ వేరే కలర్ వేసాను అనమాట, అంటే క్లియర్గా కనిపించడం కోసం. సో ఈ ఏంటంటే కింద గ్రే కలరు మెయిన్ క్లాత్ అనమాట. పైది బ్రౌన్ ఏదైతే ఉందో అది లైనింగ్. ఇప్పుడు నేను ఎలాగైతే ఫస్ట్ లైనింగ్ ఒక్కదానికే కట్ చేసానో అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఓన్లీ కింద వైపు మొత్తం రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ గ్రే కలర్ ముక్కని మధ్యలో ఉంది కదా ముక్క, దాన్ని కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి, మీరే అంటారు వావ్ అని. అలాగే ఎలా వచ్చిందో కూడా మీరు ఒకసారి కమెంట్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత అంటే దీన్ని మనం ఇలా తిప్పేసుకోవాలి. చుట్టూ ముందు కుట్టేయకూడదు, ఓన్లీ కింద ఒకటి ఇలా కుట్టుకొని దీన్ని ఆ కార్నర్స్ అన్నీ చక్కగా నీట్గా వచ్చేటట్టు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం నార్మల్గా హ్యాండ్స్ కుట్టేటప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఎలాగైతే జాయిన్ చేసుకుంటాం మొత్తం రౌండ్ అంతా, మొత్తం హ్యాండ్ అంతా కూడా చుట్టూ మనం కుట్టేసుకోవాలి. చాలా అంటే చాలా డిజైన్స్ నేను పెట్టానండి, అప్లోడ్ చేశాను. నెక్ డిజైన్స్, హ్యాండ్ డిజైన్స్, అలాగే లటకన్స్ వెనకాల కుచ్చులు వేసుకుంటాం కదా, అవి చాలా అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. ఇది సారీ బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అనార్కలీస్ కానీ, దేనికైనా సరే సేమ్ ఇదే నెక్ మోడల్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే హ్యాండ్ మోడల్, కానీ ఇదే మోడల్లో ఇదే డిజైన్లో నెక్ మోడల్ కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను నేను తర్వాత అది కూడా వేరే వీడియోలో. సో ఇది అయిపోయిన తర్వాత కదండి, ఇది ఎక్స్ట్రాగా ఏదైతే గ్రే కలర్ ఉందో అంటే ఒరిజినల్ క్లాత్ దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు మనం ఇది కట్ చేసాం, మనం ముందు లైనింగ్ అయితే కట్ చేసాం. కానీ ఆ లైనింగ్ కన్నా ఇప్పుడు బ్లూ తీసుకున్నాను చూసారా, అది ఎక్స్ట్రా ఉండాలి. చుట్టూ ఎటు చూసినా సరే ఎక్స్ట్రాగా ఉండాలి. అలా ఎక్స్ట్రాగా ఉన్నట్టు తీసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రాగా ఉండాలంటే మనం లాస్ట్లో పెట్టి కుట్టేటప్పుడు మీకు చెప్తాను నేను. ఎంత అయితే మనం బ్రౌన్ ముందు కట్ చేసామో చిన్న ముక్క తీసాం కదా ట్రయాంగిల్ షేపు, అదే షేప్ తీసేసుకోవాలి. కానీ అదే సైజు తీసుకోకూడదు, కొంచెం ఎక్స్ట్రా సైజు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక కింద వైపు జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి కుట్టేయాలి. ఎందుకంటే పీసు వచ్చేయకుండా, దారాలు వచ్చేయకుండా. తర్వాత ఇది పర్పుల్ జస్ట్ ఒక 1 ఇంచ్ వెడల్పుతో పొడవు క్లాత్ మనకి ఎంత కావాలంటే అంత పొడవు, అంటే దానికి సరిపోవాలి. తీసుకొని ఇప్పుడు నేను మడత పెట్టి చూపిస్తున్నాను కదా, మడత పెట్టి కుట్టి అలా ఫస్ట్ ఒక పర్పుల్, తర్వాత మనకు ఆ బ్రిక్ కలర్ ఉంది కదా అదొకటి, మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం. మళ్ళీ పర్పుల్, మళ్ళీ ఆ బ్రిక్ కలర్, అలా మన 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్ వేసుకోవచ్చు. లేదు మల్టీ కలర్ కావాలనుకుంటే ఒక్కొక్క కలర్ మొత్తం అన్నీ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక కలర్, మళ్ళీ నెక్స్ట్ కలర్, మళ్ళీ నెక్స్ట్ అలా అంటే 3 కలర్స్ వేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన సారీలో దీన్ని బట్టి కలర్స్ బట్టి. లేదు మన చూడిదార్స్ అయితే చూడిదార్లో మనం వేసుకునే కలర్స్ బట్టి అలా వేసుకొని నేనైతే 2 కలర్స్ వేసానండి. యాక్చువల్గా నేను చూపించడం కోసం 2 కలర్స్ వేసాను. 2 కలర్స్ చాలా అందంగా ఉంటుంది యాక్చువల్గా. అంటే మనకి దేనికైనా సరే ఇంకా వేరే బ్లౌజెస్ వేరే సారీస్కి వేసుకుందామన్నా మనకి కొంచెం చాలా వరకు సెట్ అవుద్ది అనమాట. పిల్లల ఆటలకైతే ఎక్కువ కలర్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఏదైతే ట్రయాంగిల్ షేప్ కింద బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ బ్లూ కలర్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయేలాగా మనం ఇలాగా కుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, నేను చెప్పేటప్పుడు ఇంత చెప్పినట్టు ఉందే కానీ కుడితే కనుక చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోద్ది. మంచి డిజైనర్ వేర్ అవుతుంది అనమాట. మొత్తం ఆ బ్లూ కలర్ అంతా కవర్ అయిపోయేలాగా కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్ కింద వైపు నేను కట్ చేశాను కదా, ఇలా హ్యాండ్ కింద వైపు కాకుండా ఇక్కడ భుజం వైపు కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు. సేమ్ ఇదే వీ షేప్ అక్కడ కట్ చేస్తాం, ఇదే వీ షేప్ని అక్కడ వేస్తాం అన్నమాట పై వైపుకి. ఇప్పుడు మనం హ్యాండ్ కింద వైపుకి వేస్తున్నాం, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకైతే చాలా ఐడియాస్ ఉంటాయి. సో అలా మనం ఎలా అయినా వేసుకోవచ్చు, కింద వైపు వేయచ్చు, పై వైపు వేయచ్చు. నేను కింద వైపు కట్ చేసాను కాబట్టి కింద వైపు వేస్తాను. లేదు అదే వీ షేప్ని మనం పై వైపు కూడా కట్ చేయొచ్చు, అంటే భుజం జాయింట్ చేస్తాం కదా అక్కడ కూడా. అప్పుడు సేమ్ ఇలాగే కుట్టుకొని అక్కడ వేసుకుంటాం అనమాట.
అసలు ఇది మొత్తం కుట్టిన తర్వాత అసలు ఎంత ముచ్చటగా ఉందో చూసారు కదా. ఇది ఇప్పుడు ఇది ఇలా కుట్టేసిన తర్వాత ఇది కొంచెం షేప్ అనీవెన్గా ఉంది కదా. సో ఇది కరెక్ట్గా షేప్ రావడం కోసం బ్లూ కలర్ ఏదైతే ఉందో దాని మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్. ఇప్పుడు మనకి ఇలా వీ షేప్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం సో అది ఏదైతే వీ షేప్ కింద కట్ చేసుకున్నామో అక్కడ ఈ క్లాత్ని పెట్టేసి కుట్టేసుకోవాలి. దగ్గర కుట్టు వేసుకొని కుట్టేసుకోవాలి. ఎందుకంటే 2 కుట్లు వేస్తే బాగోదు కదా, అందుకని దగ్గర కుట్టు వేసుకొని చక్కగా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత మనకి నార్మల్గా హ్యాండ్ తయారైపోయినట్టు. ఇక్కడ మనం చిన్న హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు లోపల వైపు. ఇప్పుడు మనం ఇలాగా మనకి లైన్స్ దొరుకుతాయి కదా, స్టోన్స్ లైన్స్ కానీ, లేదంటే ఇంకేదైనా మనకి లేస్ ఉంటాయి కదా, లేస్ ఉంటే లేసులు కానీ అలా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత అది వేసేసుకున్న తర్వాత అలా ఖాళీగా ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇంకా హెవీగా కావాలి